నమస్తే. సో మొత్తానికి సోషల్ మీడియా స్టార్ ఒక మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరో పాపులారిటీని సంపాదించుకున్నటువంటి హర్ష సాయి పైన కేసు నమోదైంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక యువతి ఆయన పైన కేసు నమోదు చేసింది. సో మొత్తానికి కేసు వివరాలని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే హర్ష సాయి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. అదేవిధంగా తన వద్ద నుంచి 2 కోట్లు కూడా హర్ష సాయి తీసుకున్నాడంటూ ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నది. అట్లనే ఆయన తండ్రి పైన కూడా ఈ యొక్క కేసు పెట్టింది ఆ యువతి. సో మొత్తానికి కేసు పెట్టినటువంటి సదరు యువతి ఎవరైతే ఉన్నారో ఆమె బిగ్ బాస్ షోలో కూడా నటించిందట. సో మొత్తానికైతే హర్ష సాయి పైన ఇప్పుడు కేసు నమోదు కావడం సోషల్ మీడియాలో కూడా మరి వైరల్ గా మారుతోంది ఈ న్యూస్. ఇప్పటికీ మనం చూసినట్లయితే కనుక హర్ష సాయి మొన్ని నడుమ వచ్చినటువంటి ఏదైతే ఒక వివాదంలో కూడా ఆయన ఇరుక్కున్నారు. సో మొత్తానికి బెట్టింగ్ యాప్లను హర్ష సాయి ప్రమోట్ చేస్తున్నాడు. తద్వారా ఎంతో మంది మరి జీవితాన్ని ఛిద్రం చేసేలా ఆయన ఉసిగొల్పుతున్నాడు. సో మొత్తానికంటే సాయం చిన్నది చేస్తున్నాడు, దాని వెనుక మాత్రం మోసం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వార్తల్లో నిలిచాడు. అనేక మంది ఆయన పైన ఆరోపణలు కూడా గుప్పించడం జరిగింది. మారుమూల పల్లెల్లో ముఖ్యంగా ఎవరైతే కడు బీదరికంలో ఉండేటటువంటి వాళ్ళ కన్నీళ్లను తుడిచేలా ఆర్థిక సాయం చేస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు పడే ఆ యొక్క ఆనంద బాష్పాల్ని వీడియో రూపంలో చిత్రీకరించి తద్వారా ఆయన పాపులారిటీని సంపాదించుకున్నారు. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే కనుక సోషల్ మీడియాలో ఒక హీరో రేంజ్ పాపులారిటీ అయితే ఆయనకు ఉన్నట్టు తెలుస్తుంది. సో అదే పాపులారిటీతో అదే క్రేజ్తో ఆయన మెగా అనేటటువంటి సినిమాను కూడా అంటే బిగ్ స్క్రీన్ పైన కూడా కనిపించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి గ్లిమ్స్ ని కూడా చాలా ఏళ్ల క్రితమే విడుదల చేశారు. కానీ అది ఇప్పటి వరకు మాత్రం దాని గురించినటువంటి అప్డేట్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. సో హర్ష సాయి చేసేటటువంటి వీడియోలన్నిటికీ కూడా మరి మిలియన్స్ లో వస్తూ ఉంటాయి వ్యూస్, అదేవిధంగా లైక్స్ కూడా ఆ రకంగా లక్షల్లో వస్తూ ఉంటాయి. తద్వారా సోషల్ మీడియా వేదికగా ఆయన మరి తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ ఇట్లా అనేకమైనటువంటి వివిధ భాషల్లో కూడా ఆయన ఛానల్స్ నడుపుతూ చాలా రకంగా ఆయన ఆర్జించడం జరిగింది. సో మొత్తానికి పేదలకు సాయం చేస్తున్నాడు అనుకునేటటువంటి తరుణంలో హర్ష సాయి పైన బెట్టింగ్ ఆరోపణలు రావడం, మరోవైపు ఆయన చేస్తున్నటువంటి సాయం చిన్నది, దాని వెనుక కుట్రలు మోసం చాలా ఉన్నాయని చెప్పేసి అనేక మంది ఆరోపణలు ఆమె నడుమ చేయడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు యువతి బయటకు వచ్చి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. చూద్దాం మరి మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తారు కాబట్టి నిజ నిజాలు ఏంటి, అసలు హర్ష సాయికి సంబంధించి ఆయన నిజంగానే ఈ యొక్క యువతిని మోసం చేశాడా, అదంతా కూడా విచారణలో తేలబోతాం. చూద్దాం మరి కేసు ఎక్కడి వరకు వెళ్ళబోతాం.